కేంద్రాన్ని ఆక్రమిస్తుంది, హృదయాలని డబ్బు లాగుతుంది. అయితే దేవుడు ఒక విచిత్రమైన మాట అన్నాడు, ఎవడును ఇద్దరు యజమానులకు దాసుడుగా ఉండనేరడు. ఒకసారి చూస్తారా వచనం బైబిల్ నుంచి? అదే మత్తయి సువార్త 6వ అధ్యాయం 24వ వచనం. అదే అధ్యాయం చదువు. ఎవడును ఇద్దరు యజమానులకు దాసుడుగా నుండనేరడు. అతడు ఒకని ద్వేషించి ఒకని ప్రేమించును, లేదా ఒకని పక్షముగా నుండి ఒకని తృణీకరించును. మీరు దేవునికిని సిరికిని దాసులుగా నుండనేరరు. అది దేవుడు సిరి ఉంటే దేవుడితోనన్నా, లేకపోతే సిరితోనన్నా, అంటే డబ్బుతో. అర్థమైందా? ఉంటే దేవుడితోనన్నా లేకపోతే డబ్బుతోనన్నా. ఆ పై వచనాల్లోనే చెప్పాడు, నీ ధనం ఎక్కడుండును, నీ హృదయం అక్కడ ఉండునని. ఏమండి, మొట్టమొదట మనుషుల మీదికి మన హృదయం వెళ్ళిద్ది అని చెప్పా. ఇక్కడ కూర్చున్న వాళ్ళలో ఎవరి హృదయం ఎవరు చుట్టూ తిరుగుతుందో, ఎవరో ఆ పిచ్చిపాటలు పాడుకుంటున్నారో ఒకసారి ఆలోచించుకొని సరి చూసుకోండి. క్లియర్గా చెప్తున్నా. ఎవరన్నా ఒక అమ్మాయి ఒక అబ్బాయిని లవ్ చేసింది అనుకో, ఈ అమ్మాయి దేవుని మందిరంలో కూర్చున్నా సరే వాడే కనపడుతుంటాడు. ఆఖరికి మోకాళ్ళుని ప్రార్థన చేసినా సరే, ప్రభా వాడినే నాకు భర్తగా ఇత్తండి, స్తోత్రం, హల్లెలూయా 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 హల్లెలూయా. ఇప్పుడు ఈమెకి దేవుడు ఎవరు? ఎవడిని లవ్ చేసిందో వాడే. అలాగే ఒక్కొక్కడు ఉంటాడు, ఒక అమ్మాయిని లవ్ చేస్తాడు, వాడు ఎక్కడ కూర్చున్నా సరే అమ్మాయి కావాలా, అమ్మాయి కావాలా, అమ్మాయి. ఇప్పుడు వీడికి దేవుడు ఎవరు? యేసయ్య కాదు, అమ్మాయి. సిస్టర్ వింటున్నావా? ఎవరు దేవుడు? యేసయ్యా, అమ్మాయా? వీళ్ళు లవ్ చేసిన అమ్మాయి దేవుడి దగ్గరకు వచ్చి మోకాళ్ళు వేసి కూడా, ప్రభువా అమ్మాయితో నా పెళ్ళి అయ్యేటట్టు చేస్తాడు. మళ్ళీ వీడు కూడా ఆరాధన చేస్తాడు. అన్ని మనం చేసే పనులని ప్రార్థన చేద్దామంటే ప్రార్థన చేస్తాడు, హల్లెలూయా అంటే హల్లెలూయా అంటాడు, ఆరాధన చేస్తాడు, అన్నీ చేస్తాడు. కానీ హృదయం నిండా మాత్రం ఆ అమ్మాయే ఉంటుంది. దీన్ని ఏమని చెప్పొచ్చు అంటే, వీని హృదయం ఎటు తిప్పుకున్నాడు? ఒక శరీరి శరీరులను తనకు ఆధారము చేసుకొని నరులను ఆశ్రయించి యెహోవా మీద నుండి తన హృదయమును తొలగించుకునేవాడు శాపగ్రస్తుడు. వచ్చిందేమో రారాజు జీవము గల దేవుని సన్నిధికి, అడుగుతుందేమో అల్ప ప్రాణిని గుర్చి. వచ్చిందేమో జీవము గల దేవుని సన్నిధికి, ఆలోచిస్తుందేమో అల్పుడైన ఒక నరుని గురించి లేదా నారీ గురించి. నేను చెప్పే మాటలు ఖచ్చితంగా మీకు ఎక్కడో చోట టచ్ అవుతాయి. నీ హృదయం ఎవరి గురించి ఎక్కువ